మామ మే మంత్ ప్రాఫిట్ చూపించే టైం వచ్చింది. సో మనకి ఇప్పుడు మే మంత్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూసుకుందాం మామ. సో మనము మే మంత్ సెలెక్ట్ చేసుకున్నాం, మే 1st టు మే 31st ఇక్కడ లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నాం మనకి రియలైజ్డ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి మనకి 40,000, నియర్లీ 40,000 మామ. ఈ మంత్లోనే నేను ఎక్కువ సంపాదించిన. ఎందుకు అంటే మనకి ఎలక్షన్స్ ఉండే. సో ఈ ఎలక్షన్స్ వల్ల మనకి 5 yearsకి ఒకసారి వస్తుంది ఈ ఎలక్షన్స్. సో మనం అప్పుడే ఆపర్చునిటీగా తీసుకొని మనము స్టాక్స్ని అనలైజ్ చేసి మనం పెట్టేసుకోవాలి మామ. సో నాకు ఈ మంత్ ప్రాఫిట్ ఇంతగానం రాలేదు. సో ఈ మంత్ నాకు గట్టి ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ మనకు చూసుకోండి, ఇక్కడ మనకి కోల్ ఇండియా, ఐఆర్సిటీసీ, మదర్సన్ ఈ 3 స్టాక్స్లో నాకు టోటల్ 40,000 ప్రాఫిట్ వచ్చింది మామ జస్ట్ మే మంత్లో. సో ఇప్పుడు నేను జాన్ నుంచి చూపిస్తాను. నేను నా టోటల్ ప్రాఫిట్ వచ్చేసి నేను జాన్లో ట్రేడ్ చేయలేదు, నేను ఏ ట్రేడ్ తీసుకోలేదు, అప్పుడు డ్యూ టు సమ్ బడ్జెట్ టైం ఉండే. సో అప్పుడు నేను ట్రేడ్ చేయలేదు. సో స్టిల్ నేను జనవరి సెలెక్ట్ చేసుకున్నాను. సో జనవరి